నాలుగవ అధ్యాయము దివ్యజ్ఞానము. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీకృష్ణ భగవాను పలికెను, శాశ్వతమైన ఈ యోగశాస్త్రము నేను సూర్యదేవుడగు వివస్వానునకు ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువునకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఈవం పరంపరా ప్రాప్త విమం రాజర్షయే విదుః తకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. రెండవ శ్లోకము దివ్యజ్ఞానము. ఈ దివ్యజ్ఞానము ఈ విధంగా గురుశిష్య పరంపర ద్వారా గ్రహించబడింది. రాజర్షులు దాన్ని ఆ విధంగా అవగాహన చేసుకోగలిగిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమవడం వల్ల ఈ జ్ఞానము నశించినట్లుగా కనిపించుతున్నది. దివ్యజ్ఞానము మూడవ శ్లోకము, నాలుగవ అధ్యాయము. స ఏవయం మాయతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సుఖాచేతి రహస్యం హేత దత్తమం. మూడవ శ్లోకము, నాలుగవ అధ్యాయము దివ్యజ్ఞానము. భగవానుడితో గల సంబంధమును తెలియజేయి పురాతన శాస్త్రము నేడు నీకు తెలుపుచున్నాను. నీవు నా భక్తుడు మరియు స్నేహితుడువు కావున ఈ శాస్త్రపు దివ్య రహస్యము అర్థము చేసుకొనగలవు. అర్జున ఉవాచ. నాలుగవ శ్లోకము దివ్యజ్ఞానము. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయం త్వామాదౌ ప్రోక్తవానీతి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్ను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీవి జ్ఞానము అతనికి ఉపదేశించి నేను ఎట్లు అర్థము చేసుకోగలను. శ్రీ భగవాను వాచ. ఐదవ శ్లోకము దివ్యజ్ఞానము. బహుని మేవ వ్యతితాని జన్మాని తవ చార్జున తానహ్యం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. నాకు అవన్నీను జప్తి ఉందన్నవి కానీ నీవు వాడిని జప్తించుకొనగలవు. ఆరో శ్లోకము దివ్యజ్ఞానము. నాలుగవ అధ్యాయం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామదీష్టయా సంభవాత్మాయాయ. జన్మలేని వాడివైనను నా దివ్యదేహం ఎన్నడను నశింపనిదైనను సకల జీవులకు ప్రభువు అయినను ప్రతి యుగము నేను ఆది అయిన నా దివ్య రూపమున అవతరించుదును. ఏడవ శ్లోకము దివ్యజ్ఞానము. నాలుగవ అధ్యాయము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమద్ధర్మస్య తదాత్మానం సృజామహ్యం. ఓ భర్తవంశీయుడా, ఎక్కడైనా ఎప్పుడైనా ధర్మాచరణకు అధోగతి కలుగునో అధర్మము విపరీతముగా పెరుగునో ఆ సమయమున నేను అవతరించుదును. ఎనిమిదవ శ్లోకము. నాలుగవ అధ్యాయము దివ్యజ్ఞానము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎనిమిదవ శ్లోకము. నాలుగవ అధ్యాయము దివ్యజ్ఞానము. సాధువును రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మ నియమములను స్థాపించుటకు యుగ యుగమున నందును నేను స్వయముగా అవతరించుచుందును. తొమ్మిదవ శ్లోకము. నాలుగవ అధ్యాయము దివ్యజ్ఞానము. జన్మ కర్మ చ మే దివ్యమేవం ఏ వేత్తి తత్వా దేహం పునర్జన్మ నైతి మమేతి సోర్జన. ఓ అర్జున, నా ఈ జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగినవాడు దేహము వదిలి పిమ్మట తిరిగి భౌతిక జన్మింపగా నా శాశ్వతమైన ధామమునే పొందును.
వీతరాగ భైక్రోధ మన్మయామాశ్రిత బాహవో జ్ఞాన తపస్య పోతా మద్భావమాగత. 10వ శ్లోకము దివ్య జ్ఞానము 4వ అధ్యాయము. రాగము భయము క్రోధములను వదిలి నా యందు పూర్తిగా మగ్నై నా శరణ పొంది పూర్వము అనేకులు నా దివ్య జ్ఞానము చే పవిత్రులై వారందరూ నా దివ్య ప్రేమను పొందియుండిరి. 11వ శ్లోకము దివ్య జ్ఞానము 4వ అధ్యాయము. ఏ యదా మాం ప్రబధ్యంతే తాం సదైవ భజామహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వస్య. నా శరణ పొందు వారిని అందరినీ తదనుగుణంగా అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములుగా నా మార్గంని అనుసరించుచుందురు. కాంక్షంత కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మనుష్యే లోకే సిద్ధిర్భవతి కర్మజ. 12వ శ్లోకము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము. లోకమున జనులు కామ్య కర్మములు యందు ఫలమును కోరుదురు, అందువలన వారు దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు కామ్యకర్మల ఫలమును శీఘ్రముగా పొందుచున్నారు.